శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు శుభవార్త. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పథకాల కింద ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు వంటి వ్యవసాయ పరికరాలపై 13% నుంచి 7% వరకు జీఎస్టీ తగ్గింపులు అమల్లోకి వచ్చాయి. ఈ సందర్భంగా ప్రజలు, మహిళలు, నాయకులు, కార్యకర్తలతో పాటు కూటమి ప్రభుత్వం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామారావు, ఏవో విశ్వేశ్వర ఆరాధ్య, వ్యవసాయ అధికారి మంజునాథ, శివరుద్రప్ప, బాట నాగరాజు, నిరంజన్, దేవిరమ్మ, ప్రసన్న, నాగరాజు, శ్రీనివాస్, మండల కన్వీనర్ కృష్ణమూర్తి తదితరులు హాజరయ్యారు. అధికారులు మాట్లాడుతూ రైతులకు భారం తగ్గించి వ్యవసాయం అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపారు. నమస్కారం. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రతి ఒక్క రైతుకు ఆదా చేస్తున్నట్టు యంత్ర సామాగ్రి, వ్యవసాయ పనిముట్లు అయితేనేవి, నిత్యావసర సరుకుల మీద అయితేనేవి జీఎస్టీని తగ్గించి ప్రజలకు చాలా మేలు చేకూర్చింది. ఈ ప్రభుత్వం గతంలో వ్యవసాయ యంత్రాల మీద 12% జీఎస్టీ ఉండేది, దాన్ని ఇప్పుడు 5% తగ్గించింది. ఫోన్ల మీద 18% ఉండేదాన్ని 5% తగ్గించింది. ట్రాక్టర్ల మీద గతంలో 18% ఉండేది 5%, ఇరిగేషన్ మీద 12% ఉండేది ఇప్పుడు 5%, ఆక్వాకల్చర్ మీద 12% ఉండేది 5%, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు, పనిముట్లు 5% జీఎస్టీ మాత్రమే విధించి వ్యవసాయదారుల ప్రగతికి బాటలు వేసే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి రైతుల పరంగా ప్రజల తరపున ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి జీఎస్టీ సంస్కరణలో భాగంగా చాలా వరకు మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలకు చాలా మేలు కూర్చే విధంగా ఈరోజు జీఎస్టీని సవరించడం జరిగింది. ఈరోజు చూస్తే కనీసం ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల వరకును జీఎస్టీ ద్వారా ఆదాయం మిగులుతూ ఉంది. దానివల్ల చాలా కొనుగోలుదారులు కూడాను చాలా వేగంగా కొనుగోలు కూడా చేస్తూ ఉన్నారు. చాలామంది మాతోనే మాట్లాడుతూ యంత్ర పరికరాలు అయితేనేమి, ట్రాక్టర్లు అయితేనేమి, ప్రతి ఒక్క పనిముట్లు, వ్యవసాయ పనిముట్లు కానీ మేము ఇప్పుడే కొనుక్కుంటాము అనే ఒక ధోరణిని వ్యక్తపరుస్తున్నారు. ఇది చాలా శుభపరిణామం. దీనివల్ల చాలా రైతులకు అలాగే మధ్యతరగతి కుటుంబాలకు చాలా మేలు జరుగుతుంది. దీనివల్ల మన యొక్క జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జీఎస్టీ సంస్కరణకు సంబంధించి గతంలో 4 స్లాబుల్లో ఉన్న జీఎస్టీ రేట్లని ఇప్పుడు 2 స్లాబులుగా తీసుకొని రావడం జరిగింది. 5 మరియు 18. కొన్ని పథకాలు, కొన్ని స్కీమ్స్ కింద చూసుకుంటే మనకి జీరో జీఎస్టీ కూడా ఉంది. ముఖ్యంగా మనకి మెడికల్ దీని మీద క్యాన్సర్, తర్వాత ఏదైతే బీపీ, షుగర్ ఇటువంటి ఏవైతే అత్యవసరమైన మందులు ఉన్నాయో అవి గతంలో 10,000, 8,000 ఉన్న క్యాన్సర్ మందు కూడా ఇప్పుడు జీఎస్టీ జీరో చేయడం వల్ల చాలా తక్కువ రేటుకే మనకి ప్రజలకు అవసరమైన మందులు కానీ నిత్యావసర సరుకులు కూడా చాలా తగ్గించడం జరిగింది. ఒక్కొక్క ఉదాహరణకు ఒక టూత్పేస్ట్ 5 రూపాయల నుంచి 485 రూపాయల వరకు ఒక రేటు ఉందనుకుంటే దాని మీద 1 రూపాయి నుంచి 55 రూపాయల వరకు కూడా జీఎస్టీ మొత్తం తగ్గడం జరిగింది. అలాగే ట్రాక్టర్స్, రైతులకు ఉపయోగమైన దీని కూడా చూసుకుంటే 8 లక్షలు ఒక ట్రాక్టర్ ఉందనుకుంటే దాంట్లో 5% జీఎస్టీకి రావడం వల్ల ఒక 40,000 వరకు. అలాగే కార్లు 1,80,000 నుంచి 1,02,00,000 వరకు కార్లు రేటు, ఈ విధంగా ప్రతి ఒక్క రేటు కూడా తగ్గింది. ఇది చాలా సులభం. ఇది చేయడం ఎందుకంటే కన్నా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగల, మన యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో, స్వదేశీ తయారీ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటినే కొనుగోలు చేయాలి. దీని ద్వారా ఫ్యాక్టరీస్ మనకి ఇంకా పెట్టుబడులు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రజల్లో కూడా వినియోగ శక్తి పెరిగినట్టే మన ఇండస్ట్రీస్ అవి కూడా వినియోగ అవకాశం ఉంటుందని ఈ రిఫార్మర్స్ తీసుకురావడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామము.
ప్రభుత్వాన్ని మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా దీంట్లో రిఫార్మర్స్ తీసుకొచ్చి ఇంకా మంచిగా రిఫార్మర్స్ వస్తే ఇంకా మంచిగా ప్రజలకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.